అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ముందుగా ఆర్టీ వారికి నమస్కారాలండి. ఎందుకంటే మంచి విషయాలను రైతులకు తెలియజేస్తున్నారు కాబట్టి. నా పేరు శివశంకర్ రెడ్డి, మాది బుర్జుపల్లె గ్రామం, గిద్దలూరు మండలం, ప్రకాశం జిల్లా. మేము ఆదర్శంగా పంటలు పండించాలన్న ఉద్దేశంతో యువ రైతులం కాబట్టి ఆ రైతులందరికీ మంచి వ్యవసాయం తెలియజేయాలన్న ఉద్దేశంతో మల్టిపుల్ క్రాప్స్ చేయడం జరిగింది. వాటిల్లో దీర్ఘకాలిక పంట అయినటువంటి మహాగని, మధ్యకాలిక పంట అయినటువంటి టమోటా, చిక్కుడు ఇలాంటి పంటలు వేయడం జరిగింది. దీర్ఘకాలికంగా వచ్చేటువంటి మహాగనిని మేము 12 సంవత్సరాలు పెంచడం వలన మాకు మంచి దిగుబడి వస్తుందని కొన్ని కంపెనీల ద్వారా తెలియజేసుకొని అలాంటి పంటలను వేసాము. అదేవిధంగా మల్టిపుల్ క్రాప్స్ అయినటువంటి టమోటా అటువంటి ఈ టమాటాలను కూడా వేయటం జరిగింది. ఇవి మంచి ఆదాయం మాకు చేకూరుస్తున్నాయి. గవర్నమెంట్ నుంచి మాకు కొన్ని సబ్సిడీ పరంగా ఏదైనా వ్యవసాయం సంబంధించిన పరికరాలు, విత్తనాలు, పురుగు మందులు ఏదైనా మాకు అందించితే కనుక మంచి దిగుబడి సాధిస్తాము. అలాగే మల్టిపుల్ క్రాప్స్ వేసే విధంగా రైతులను ప్రోత్సహిస్తాము. నేను చిన్నప్పటి నుంచి వ్యవసాయ కుటుంబంలో జీవించడం వల్ల వ్యవసాయం మీద మక్కువతోటి ఇటువంటి పంటలు వేయాలన్నటువంటి ఆలోచన వచ్చింది. కాబట్టి నేను ఉద్యోగాల కోసం ఆశించకుండా వ్యవసాయం మీద మక్కువతోటి ఇటువంటి పంటలు వేయటం జరుగుతుంది. ఇటువంటి మల్టిపుల్ క్రాప్స్ చేయటం వల్ల మంచి ఆదాయం వస్తుంది. అలాగే మాకు కూడా వ్యవసాయం మీద తృప్తి కూడా ఉంటుంది. మేము 1 ఎకరన్నరము మహాగని వేయటం జరిగింది. అదేవిధంగా ఆ మహాగనితో పాటు మల్టిపుల్ క్రాప్స్ కూడా వేయటం జరుగుతుంది. మల్టిపుల్ క్రాప్స్ ఏంటంటే మహాగనిని ఆపోజిట్గా అవి కూడా కొంత మహాగని, కొంత టమోటా, చిక్కుళ్ళు ఇవ్వటం వేస్తున్నాము. ఈ మహాగనిలో మధ్యకాలిక పంట అయినటువంటి టమాటాను వేయటం జరిగింది. మాకు అదృష్టం బాగుండడం వల్ల 4 నెలల్లో 4.5 లక్ష 5 లక్షల రూపాయలు ఇన్కమ్ వచ్చింది. దానికోసం మేము 1,25,000 రూపాయలు ఖర్చు పెట్టాము. టమాటా అయిపోయిన తర్వాత చిక్కుళ్ళు వేసాము, స్వల్పకాలికమైన పంట. ఇప్పుడు ఒక 3 కోతలు కోసాము. 3 కోతలు ఒక 50,000 రూపాయలు వచ్చింది. అదేవిధంగా చిక్కుడు అయిపోయిన తర్వాత దోస కూడా వేసాము. దోస కూడా కటింగ్ స్టేజ్లో ఉంటుంది. ఈ విధంగా మాకు వ్యవసాయంలో స్టెప్ బై స్టెప్ మా ఆర్థికంగా ముందుకెళ్ళటానికి ఉపయోగపడుతుంది. మాకు వాటర్ సోర్స్ మెయిన్ సమస్య ఉన్నాయండి. కాకపోతే ఈ మహాగని మొక్కలకి ఏంటంటే కొద్దిగా వాటర్ ఉన్నా కూడా మొక్క ఎదుగుదల వచ్చే అవకాశం ఉంటుంది. వర్షాకాలంలో ఇటువంటి పంటలు వేయటం వల్ల కొంత ప్రకృతి మాకు సహకరిస్తుంది. అలాగే బోర్ నుంచి వచ్చే వాటరు కొద్దిగా వచ్చినా కూడా మాకు డ్రిప్ ఇరిగేషన్ ఉంటుంది. గవర్నమెంట్ అది మేము సద్వినియోగం చేసుకున్నాము. అదేవిధంగా ఇంకా కొన్నిటువంటి ఎరువులు కానీ, పురుగు మందులు కానీ మాకు కొద్దిగా సహకరిస్తే కనుక ఇంకా ఎక్కువ దిగుబడి సాధించే అవకాశం ఉంటుంది. ఇటువంటి పంటలు వేసేదానికి రైతులను కూడా మేము ప్రోత్సహించడం జరుగుతుంది. ఈ మహాగని నాటినప్పుడే మనం దీనికి ఇన్కమ్ ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత అటువంటి పెట్టుబడులు అయితే ఏముండవు. మొదటగా ఏంటంటే మొక్క నాటుకోవాలంటే కనుక మా నర్సరీ నుంచి తెచ్చుకోవాలి. అవి మేము కర్ణాటక నుంచి మొక్కలు తెచ్చుకోవడం జరిగింది. అక్కడి నుంచి ట్రావెలింగ్ ఆ మొక్కలు తెచ్చుకోవాలి. ఇంకా తర్వాత ఏంటంటే మనం మల్టిపుల్ క్రాప్స్ చేసుకోవడం వల్ల దాన్ని పెట్టే పెట్టుబడి దీనికే పెడుతున్నాం కాబట్టి ఖర్చు లేకుండా కూడా మహాగని మాకు మంచి దిగుబడి వస్తుంది. ఈ మహాగని ఏంటంటే 0 పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. ఎరువులు కానీ, పురుగు మందులు కానీ. వాటర్ కూడా చాలా తక్కువ వేసినా సరిపోతుంది. ఖర్చు వల్ల అవసరం లేదండి. తక్కువ వాటర్ తోటి తక్కువ పెస్టిసైడ్స్ కానీ ఎరువుల వల్ల మాకు ఎదుగుదల రావడం జరుగుతుంది.